రైట్ ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ అంటే గిట్టదా పట్టదా ఈ ముఖ్యమంత్రికి అని ప్రశ్నించారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా అని మండిపడ్డారు. పండుగ పూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెత్త చెదారం మధ్య మురికి కంపులో మన అక్క చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాలా అని ట్వీట్ చేశారు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి చెరువు కట్ట మీద లైట్లు పెట్టడానికి పైసలు లేని పరిస్థితులు దాపరించాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర పండుగలను నిర్వహించుకునేందుకు నిధులు లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది అని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వ సంబరంపై ఎందుకింత నిర్లక్ష్యమని విమర్శించారు. ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు అని తెలిపారు. బతుకమ్మ చీరలను రద్దు చేశారని ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. తెలంగాణ ఒక్కసారిగానే సంస్కృతి సంప్రదాయాల మీద ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను విమర్శలు చేశారు. నేడు జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలను కూడా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో చూసినట్లయితే గతంలో చేయనటువంటి అభివృద్ధి తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. నేడు అనేక పథకాలు సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే ఇప్పటికీ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రక్షాళన అయితేనేమి, దానికి సంబంధించినటువంటి ప్రతి పంటలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ లోని మన జరిగినటువంటి గణేష్ ఉత్సవాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గతంలో బతుకమ్మ సంబరాల పేరుతోటి అనేక ఇబ్బందులకు గురి చేసి సంబరాలు జరుపుకున్నటువంటి గత పాలకులు ప్రజలకు సేవ కాలేదనేది నేడు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ నేడు కేటీఆర్ సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతగా ఉంటూ చెప్తున్నటువంటి విషయాలు చూస్తుంటే ప్రభుత్వం బడ్జెట్ కేటాయించట్లేదు. బతుకమ్మ సంబరాలు సంబంధించినటువంటి చెరువుకుంటలు సంబంధించినటువంటి విషయాలలో పోతున్న క్రమంలో పరిసర ప్రాంతాలు శుభ్రం చేయకుండా చేస్తున్నారనేది కేటీఆర్ విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలోని పండుగలు ఎలా చేసుకోవాలో తెలంగాణ సంస్కృతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.